గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు గుంటూరు నగరంలోని 40వ డివిజన్ వేలంగిరి నగర్ నుంచి శుభారంభం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ప్రచార రథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పార్టీ పాటలతో పాటు గల్లా మాధవి కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాట కార్యకర్తలను అటు అభిమానులను ఉర్రూతలూగించింది. సంబరాలు మేళతాళాల నడుమ గల్లా మాధవికి 40వ వార్డు నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గల్లా మాధవి ప్రచారానికి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో అమరావతి రేడు జనసంద్రంలా మారింది. అడుగ్గా భావిస్తున్నాను. వేలంగిని నగర్ నుంచి నా ప్రచారం మొదలు పెట్టాను. యేసునాథుడి దీవెనలతో చాలా అద్భుతమైన ప్రజా అభిమానంతో నా తొలి అడుగు వేశాను. చాలా ఆనందంగా ఉంది. దుర్మార్గమైన గత రాజ్యాన్ని అరికట్టే విధంగా ఈరోజు ఒక తొలి అడుగు పడిందని నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు పార్లమెంటు క్యాండిడేట్గా నా పేరు కూడా అధికారికంగా ప్రకటితమైంది. అదేవిధంగా పిడుగురాళ్ల మాధవి గారు ఇక్కడ వెస్ట్ ఇన్ఛార్జిగా వచ్చారు అభ్యర్థిగా. ఇద్దరం కలిసి ఈరోజు వెస్ట్లో ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మీరు చూస్తూ ఉన్నారు, ఎంతటి ఒక ప్రభంజనంలాగా ఉంది ఈ రోజున. ఎక్కడ చూసినా కూడా ఈరోజు పొద్దున్న చూస్తే నిన్న దాదాపుగా ఈ మత్తు 25,000 కిలోలు, అది మరి హెరాయినో కొకైనో ఏదో అది ఇంకా నిర్ధారించాల్సింది ఉంది. అంటే ఎటుపోతుంది ఈ రాష్ట్రం, ఈ దేశం, ఇక్కడే ఎందుకు ఇన్ని పట్టుబడుతున్నాయి? అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని క్లియర్గా తెలిసిపోతూ ఉంది, యువకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు. సో మంచి మెజారిటీతో మేము గెలవబోతున్నాం. కాబట్టి థ్యాంక్ యూ. ఇది ఏంటంటే యువత ఒక్కసారి ఒక హెరాయిన్కి కానీ కొకైన్కి కానీ అడిక్ట్ అయితే వాటికి ట్రీట్మెంట్ లేదు, జీవితాంతం. ఇప్పుడు చాలా ప్లేసుల్లో, ఒకప్పుడు అమెరికా లాంటి ప్లేసుల్లో ఉండేది ఇది. హెరాయిన్ ఒకసారి మీకు వెళ్ళిన తర్వాత వాళ్ళని విత్డ్రా చేయించాలంటే మెడికల్గా మనం హెరాయిన్ మెడిసిన్ ట్యాబ్లెట్లు ఇవ్వాల్సిందే తప్పించి విత్డ్రా చేయలేం. సో మీరు పోయిన సంవత్సరం ఒక అమెరికా నగరంలో చూసుకుంటే ఈ మత్తు బందుల బారిన పడి 1,00,000 మంది చనిపోయారు. అమెరికాలో జనాభా చాలా తక్కువ, ఇక్కడితో పోలిస్తే 1/3 కూడా లేదు. అలాంటి ప్లేసులో 1,00,000 మంది చనిపోయారు అంటే పోయిన సంవత్సరం, ఇక్కడ ఎంతమంది యువకులు కానీ ఇంటి పెద్దలు కానీ చనిపోయేటువంటి అవకాశం ఉందో మీరు ఆలోచించాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఒక పోర్ట్లో అన్ని వేల కిలోలు ఎలా వస్తున్నాయి? చాలా దుర్మార్గం ఇది. తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతూ ఉంది. యువత, మరి యువతే మెయిన్ కదా ఈ దేశానికి. మనం అందరం ఈరోజు గొప్పగా చెప్పుకునేది ఏంటి? భారతదేశానికి మాకు యువత ఉంది అనేదే కదా మనం చెప్పుకుంటా ఉన్నాం. మరి అలాంటి యువతని 2009 బైఫర్కేషన్ తర్వాత ఈ గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీకి ఈశాన్యమైన వేలంగి నగర్లో వేలంగి మాత ఈ యొక్క చర్చి దగ్గర నుంచి మేము ఆనవాయితీగా, మీరు చూడండి, ఎప్పుడైనా విజయం మాదే. ఇక్కడ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఇక్కడ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాతే మేము ప్రచారం చేస్తాం. కాబట్టి ఆ యొక్క దిశగా మేము ప్రయాణంలో ఈ రోజున మాధవి గారిని, అట్లాగే మన పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ చర్చిలో ప్రార్థనానంతరం తప్పకుండా ఇక్కడ అమ్మ దీవెనలు తీసుకొని ప్రచార కార్యక్రమాన్ని జయప్రదంగా వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా ఆ యొక్క యేసునాథుడు దయతో, ఆయన యొక్క దయాగుణంతో తప్పకుండా అత్యధికమైన మెజార్టీతో ఈ రాష్ట్రంలోనే వీళ్ళిద్దరు గెలుస్తారని చెప్పి నేను తప్పకుండా భావిస్తున్నాను. అట్లాగే యువత కూడా చూడండి, మా వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక ప్రపంచం అన్నమాట. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి ఆదరాభిమానాలు, అట్లాగే చంద్రశేఖర్ గారిని, మాధవి గారిని అఖండ మెజార్టీతో గెలిపించే దిశలో ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.